హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ సేమియా చేసుకోవడానికి అయితే ఇగో సేమియాలను అయితే ఉడకబెడుతున్నా. కొంచెం ఇవైతే ఇట్లా నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ ఉప్పు కూడా వేయాలి. ఉప్పు ఆయిల్ అన్నీ వేసుకొని వీటిని ఉడకబెట్టుకోవాలి. మీకెవరికైనా తెలుసా ఈ సేమియా ఎగ్ చాలా బాగుంటుంది, ఒకసారి చేసుకొని చూడండి. ఇప్పుడు మనం ఇటు సైడ్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని సైడ్ ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని వీటికి ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఇంతే తొందరగా అయిపోతుంది, మళ్ళీ బాగుంటుంది. ఇదిగోండి ఈ సేమియాలను అయితే ఇట్లా నీళ్ళ ఉడికినాక ఇక చల్లనీళ్ళు పోసుకొని మళ్ళీ మంచిగా పొడి పొడిగా అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఉడికిపోయినాయి ఇవైతే. ఇవి తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదా గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక్క 2 ఎగ్స్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వీటికి, ఎందుకంటే మనకు ఎగ్కు సాల్ట్ ఉండదు. మళ్ళీ ఎగ్ సపసప్పగా అనిపిస్తుంది వేయకపోతే. ఇట్లా
ఇది కూడా అయిపోయింది. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇట్లా ఇది కూడా సపరేట్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇక మన ఇష్టానుసారం పోపు ఇవి మినపప్పు కొంచెం, జీలకర్ర కొంచెం, వేసుకొని అవి చిటపటలు ఆడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇట్లా పొడుగ్గా కోసుకోవాలి, బాగుంటుంది. ఇదైతే ఒకసారి చేసుకొని చూడండి, బాగుంటుంది. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు కూడా గోలాలి కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. దీంట్లో వేసుకున్నాం కదా, లాస్ట్లో మళ్ళీ చూసి వేసుకోవచ్చు, ఏం కాదు. దీంట్లోనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. చూడండి ఎట్లా చేస్తానో చూడండి, చూసి చెయ్యండి, మంచిగా వస్తుంది. నా వంటలు ఎట్లయినా మంచిగానే ఉంటాయి అనుకుంటే లైక్ చేసి చూడండి అబ్బా. లైక్ చేస్తే ఒక 10 మందికి రీచ్ అవుతుంది మీరు ఒక్క లైక్ తోటి. నన్ను నమ్మండి, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఈ అల్లం అయితే కొంచెమే వేసుకోవాలి, బాగా ఏం వేసుకోవద్దు. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా, ఇది రా మసాలా అన్నీ కలిపి, ఇవి లవంగాలు, యాలకులు, చెక్క అన్నీ కలిపి చేసుకున్న మసాలా, చాలా ఘాటు ఉంటుంది. అది కొంచెం ఒక చిటికెడు అనుకోండి, బాగా వేసుకోవద్దు. బాగా వేసుకుంటే బాగా ఘాటు అయిపోతుంది, బాగా వేసుకోవద్దు, కొంచెమే వేసుకోవాలి. దీంట్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సేమియాని దీంట్లోకి వేసుకోవాలి. ఇట్లా పొడి పొడి రావాలి సేమియా. అయితే మనం చల్లనీళ్ళలో కడుక్కోకపోతే ముద్ద ముద్ద వస్తుంది, అట్లా అప్పుడు బాగోదు. ఆ సేమియాని చల్లనీళ్ళలో కడుక్కున్నప్పుడే మంచిగా ఉంటుంది. ట్యాప్ కింద పెట్టుకొని కడుక్కోండి, ఏం కాదు. ఇప్పుడు మనం ఈ ఎగ్ చేసుకున్నాం కదా,
ఈ ఎగ్గును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మన ఎగ్ సేమియా అయిపోయినట్టే. చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే చూడండి, చేసి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇంతేనండి ఎగ్ సేమియా. ఎంతో పని లేదు, తొందరగా అయిపోతుంది, బాగుంటుంది. ఇంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పొడి పొడిలాడే ఎగ్ సేమియా రెడీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్.